జీవి పుట్టి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ యోగం ఎలాంటిదో దాంట్లో చెప్పేస్తుందండి. అంటే ఈ కంటితో చూడలేని వాటిని చూడగలగడం. జింక అనగానే మనకు ఒక సింబాలిజం కనిపిస్తుంది. గురువు ఎప్పుడూ కూడా శిష్యుడికి నేర్పే ముందు పరీక్ష పెడతాడు. కొన్ని మెడికల్కి అర్థం కానివి, కానీ శరీరం అవస్థ పడుతున్న దానికి అక్కడి నుంచి మనకు సమాధానం వస్తుంది. చూసావా, యూ హ్యావ్ రియలైజ్డ్. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. నీకు ఇప్పుడు తత్వం బోధపడింది. అటు తరాలు చూడాలి, ఇటు తరాలు చూడాలి అంటే ఇలాంటి విద్యలున్న తరాలు చూడాలని అర్థం. హిందూ రిలీజియన్ ట్రెడిషన్ వెనకాల ఇంత పటిష్టంగా ఉండేది. మహాభారతంలో సరే పాండవులు మనకు తెలుసును, అందులో డౌట్ ఏం లేదు. కౌరవులు కూడా తెలుసు. వాళ్ళది చంద్రవంశం, చంద్రుడు మొదలుకొని పుట్టారు. వాళ్ళలో పూరు భరతేశ కురు పాండు భూపతులు అని, అంటే పూరుడు, భరతుడు, కురుడు, పాండురాజు అనే నలుగురు ఈ మొత్తం వంశంలో గొప్పవాళ్ళు, వంశకర్తలు. ఎందుకు ఆ నలుగురే వంశకర్తలు అన్నప్పుడు, యయాతి యొక్క దాసి యొక్క కొడుకైన పూరుడు యయాతి యొక్క అంటే వార్ధక్యాన్ని తాను తీసుకుని యవ్వనంలో ఉన్నప్పుడే వృద్ధాప్యాన్ని పొంది తండ్రి కాని తండ్రి నుంచి లేదా దాసి కొడుకుగా మాత్రమే మిగిలిపోయే స్థాయి నుంచి తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవడం అనే త్యాగగుణం వల్ల, పైగా ఎలాంటి త్యాగగుణం, ఏదో 2 అంటే ఎకరాల భూమి ఇవ్వడం కాదు, అలా మెటీరియలిస్టిక్ కాదు కదా, కాదు, పోనీ పుణ్యం నుంచి వచ్చేది కదా. అందులో పైగా యవ్వనాన్ని ఇవ్వడము అనేది. అట్లా మొత్తం దాంట్లో పూరుడు. అలాగే భరతుడి కథ మొత్తం మహాభారతానికి సంబంధించిన భరతుడి కథ చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఆయన కథ ఏం లేదు. భారతానికి భారతం అనే పేరు రావడానికి కారణమైన భరతుడి కథ. విశ్వామిత్రుడు, మేనక. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక వచ్చారు. వారిద్దరికి పుట్టింది శకుంతలను ప్రేమించిన వాడు దుష్యంతుడు. దుష్యంతుడు అంటే చంద్రవంశపు రాజు. దుష్యంతుడికి శకుంతలకి పుట్టినవాడు భరతుడు పుట్టాడని చెప్పి ఆయన పిల్లలెవరు అని చెప్పి కనీసం ఒక 30 తరాలు రాసేసి మళ్ళీ నెక్స్ట్ పాండురాజు, కురుడు వచ్చారని చెప్తాడు. మహాభారతమంతా, రామాయణమంతా పూర్తిగా ఆ మాటకు వస్తే ఈవెన్ భాగవతంలో కూడా ఒక వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మాత్రమే కాకుండా ఆయన తండ్రి ఎవరు అని చెప్తారు. యాక్చువల్గా ఎందుకు చెప్పారు ఇది అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు సమాధానం దొరికింది. ఈ లీనేజ్ వల్ల మనం ఇలా ఉన్నాము, ఈ క్షణంలో ఈ స్థితిలో మనం ఉండడానికి గల కారణం మన లీనియేజ్. జెనెటిక్స్ కూడా చెప్తుంది. అదే. సో అది మనం రోగాల పట్లే అనుకుంటున్నాం, ప్రతి దానికి అది వర్తిస్తుందండి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్నది జరిగినా మనం పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి కూర్చుంటున్నాము అంటే, పెద్దవాళ్ళని తలుచుకుని పెడుతున్నాము అంటే నథింగ్ బట్ వాళ్ళ యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ దే ఆర్. ఆ బ్లెస్సింగ్ వల్ల బ్లిస్ఫుల్నెస్ వస్తుంది. ఆ బ్లిస్ఫుల్నెస్ పంచుకోవడంలో ఇట్ విల్ బి లైక్ మోర్ హ్యాపీనెస్. అక్కడ ఒక ప్రేమతత్వం తెలుస్తుంది. అక్కడ నా వాళ్ళు ఒక ఫంక్షన్ కానీ మన వాళ్ళందరం పిలుచుకుంటాం. వాళ్ళందరూ మనకి బ్లడ్ రిలేటెడ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ వాసనా బలాల వల్ల దగ్గర వాళ్ళు అవుతారు. ఆ దగ్గరతనంతో సహా ప్రేమను పంచుకోవడం అనేది లీనియేజ్ నుంచి నీకు వంశ పారంపర్యంగా వస్తున్నవన్నీ. ఇది విద్య కాదండి, స్వభావాలే కాదండి, ఆలోచనలు కూడా అంతే. తినే తిండి కూడా కొంతమంది చూడండి, మా వాళ్ళ తినేవాళ్ళు అని ఊహించుకుని తింటాం, కలుసుకుని తింటాం. ఇలాంటివన్నీ మన ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తాయి. మనం అన్నం కలుపుకునేటప్పుడు మా నాన్నగారు ఇలా కలుపుకునేవారు, మా అమ్మమ్మ ఇలా కలిపేది అంటాం. కానీ ఇప్పుడు చూడండి, చాలా గుణాలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళల్లా అవుతాం మనం. వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉండేట పెద్దగా మనకు అనిపించకపోయినా, వాళ్ళు ఫిజికల్గా లేని పక్షంలో లేనప్పుడు వాళ్ళ రిజంబ్లెన్సెస్ మనలో చాలా ఒక షేడ్లా వస్తాయి. ఇది కూడా 16 కళల్లో ఒక షేడ్ ఇది. అంటే వాళ్ళలాగా, అంటే మనం మర్చిపోలేదు అనుకుని వాళ్ళ జ్ఞప్తిగా, వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళు మిగిలిపోయిన లేదా వాళ్ళు చేస్తున్న దానికి మనం కంటిన్యూ చేస్తాం.
దీన్ని ఆచారాలు వ్యవహారాల్లో మనం చూస్తాం. అవును అలాంటి ఆచారాలు వ్యవహారాలు మానే హక్కు ఎవరికీ ఉండకూడదండి. అవును మనవి మనం 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 చాలా కట్టుదిట్టంగా ఉంటుంది మన మన వ్యవస్థ అంతా. మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, అదే కదా సనాతన ధర్మం అంటే. ఆ ధర్మంలో ఇవి చాలా ఇంపార్టెంట్, కీలకమైనవి ఇవి సంగతులు. ఇవి దాటి ఇంకో ప్రపంచం లేదు. ఇవి చేసుకుని వేదన చెయ్యి. అవును కానీ అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఏమీ అక్కర్లేకుండా అన్ని నీ వెనకాలే వస్తాయి. అష్టైశ్వర్యాలు మన వెనకాలే ఉంటాయి. అవును 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 ఇంత అద్భుతంగా ఉండే ఒక ఇన్విజిబుల్ ప్లేన్, బుద్ధి ప్లేన్ దగ్గర నుంచి వస్తోంది అంటే అది మన శరీరంలో ఉంది, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేసామంటే అంతకన్నా ఇంకేం కావాలండి. యాక్చువల్లీ మీరు ఈ షోడశ అన్నప్పుడు అండి, అది దాని మీద కూడా ప్రత్యేక ఎపిసోడ్ చేయాలనిపిస్తుంది నాకు. షోడశ కళలు మనకు సంబంధించింది, షోడశ ఉపచారాలు. మనం పూజ చేసేటప్పుడు పూజకు సంబంధించిన ముగ్గు వేయడం మొదలుకొని చివరిలో హారతి నైవేద్యం వరకు 16 ఉపచారాలు. అలాగే మనిషి యొక్క మొత్తం మానవ జీవితానికి సంబంధించి ఒక 100 ఏళ్ళు మనం బతుకుతాం అనుకుంటే కనుక పుంసవనం మొదలుకొని ఆ గర్భం లోపల మనం వెళ్ళడానికన్నా ముందున్న గర్భధారణకు సంబంధించిన తల్లి తండ్రి కలవడం, స్త్రీ పురుషులు కలవడం అనే దాన్ని మొదలుకొని ఆ తర్వాత వచ్చే సీమంతమా పుంసవమా, తర్వాత వచ్చిన పిల్లవాడు పుట్టడం, అదే పాపకని పుట్టడం, అక్కడి నుంచి మొదల బాలసార అన్నప్రాసన అంటే అన్ని 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 వరకు 16, చివరికి అంత్యేష్టి కర్మల్ని కూడా ఈ 16 వాటిల్లో సమానంగా పెట్టిన బహుశా ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే భారతీయ సనాతన ధర్మమే. ఇంకోటి షోడశి మంత్రం. అవునండి. షోడశి మంత్రం శ్రీ విద్య ఉపాసనలో వస్తుంది. అద్భుతంగా ఉంటుందండి. అసలు అంటే శ్రీ విద్య అంటే అమ్మవారిని ఒక యంత్ర రూపంలో మనం చేస్తే ఆవిడ మనకి ప్రసాదించేది. శ్రీ విద్యలో హాది విద్య, కాది విద్య ఇలాంటివన్నీ ఉంటాయండి. అంటే అది కూడా ఈ ఎటర్నల్ థింగ్స్ని అటైన్ చేసేయండి. అంటే ఈ క్షణాన నీకు మోక్షం ఇప్పించే విద్య ఏదైనా ఉందంటే అది శ్రీ విద్య. అలాగే మనకి మన లోపల కూడా మనకి ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్, ఈ అంటే అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉంటారో, ఈ ఎప్పుడైతే ఫీమేల్ జెండర్ ఉంటుందనుకోండి అది తిరుగుతున్న స్థితి. అంటే మనకి స్థితి ఇది అంటే స్థిరంగా ఉండేది, తిరుగుతున్నది. ఈ రెండు కలయికను వీ హ్యావ్ టు సీ. మనకి మోడర్న్ మెడిసిన్ అయినా అంతే చెప్తుంది, మోడర్న్ సైన్స్ అయినా అంతే చెప్తుంది. లైక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ నెగిటివ్ అండ్ పాజిటివ్, అండ్ దీని మొమెంటం అని ఒకటి మాట్లాడతాం. అంటే అది ఏ ఫోర్స్ తోటి వెళ్తున్నా, ఏ ప్లేన్తో వెళ్తున్నా అన్నప్పుడు ఎవరైతే శ్రీ విద్య ఉపాసకులు ఉంటారో, అమ్మవారిని పట్టుకుంటారో, అది ఏ రకంగా అయినా కానీ అమ్మవారిలో కలిసిపోతాం. అమ్మవారి ఒడిలో ఉన్నామన్న సంగతి మనం ఇప్పుడు కూడా ఉన్నామని కూడా మనం మర్చిపోయాము అంటే ఆలోచించండి. దానికి కూడా నెంబర్ 16. దానికి కూడా షోడశి మంత్రం అంటాం. కృష్ణుడికి 16,000 మంది గోపికలు కూడా ఏదో 16 కదా. 16 ఈజ్ లైక్ ఐడియల్ నెంబర్ అండి. ఐడియల్ నెంబర్. ఎందుకంటే ఇట్ కమ్స్ as 7 ఈజ్ లైక్ డివైన్ నెంబర్. ఓకే. ఆ డివైన్ నెంబర్ తోటి మనకి అలా చూసుకుంటే 7 స్టెప్స్ అంటాం. అంటే సప్తపదులు, సప్త ఋషులు, ఈవెన్ మనకి సప్త సంతానం, ఇంకా మనకి పెళ్ళప్పుడు కూడా మంత్రాలతో చేస్తారు. అవన్నీ ఆ 7 కనెక్ట్ అవుతుంది. 16 చేసిన వాడు 7కి డీకోడ్ అవ్వాలి, 7కి వచ్చిన వాడు 3కి డీకోడ్ అవుతాడు, 3కి వచ్చిన వాడు 1. అంటే త్రిగుణాలను కూడా జయించేయడం నెంబర్ 3. అక్కడి నుంచి అహం బ్రహ్మాస్మి అని ఏకం చేసేది 1. సో అలాగా ట్రావెల్ అవుతుంది 16. ఇలా త్వమేవాహం అంటారండి. త్వం ఏవాహం, నేనే నువ్వు, నువ్వే నేను అనే అంశంలో భాగంగా ఒకటవుతుంది. అది అద్వైతం, 2 కాదు, 2గా కనిపించే ఒకటి. ఇంకొకలా చెప్పాలి అంటే అక్కడ ఏమీ ఉండదండి. తిన్నక అక్కడికి వెళ్తే ఏముంటుంది, ఏమి ఉండదు. సో నీకేం కావాలంటే అది పెట్టుకో. సో వెన్ ఇట్ ఈస్ నిల్, అది కంప్లీటా ఇన్కంప్లీటా అది కూడా నీ చేతిలోనే ఉంది. అంటే ఇక్కడ కర్మని కూడా తిరిగి రాసే సిద్ధాంతాన్ని ఒకటి ప్రతిపాదించబడింది ఈ శ్రీ విద్య ఉపాసనలో. ఎప్పుడైతే మీరు అమ్మవారి దగ్గర ఉండి ఆ శోధనలో, ఆవిడ దాంట్లో ఆ మంత్ర ఉపాసనలో ఉంటున్నప్పుడు మీకుంటున్న అష్టసిద్ధులు మీ కర్మని పరిపక్వం చేస్తూ ఉంటాయి, ఎక్కడికక్కడ నలిపై చేసేస్తూ ఉంటాయి. వీటితోటి ఒక జ్వాల పుడుతుంది, అది అమృతం. అది క్షీరసాగర మదనప్పుడు మిగతా రాక్షసులు ఇవన్నీ ఎలా అయితే ఉన్నారో, లాస్ట్కి వచ్చేది ఎలా అయితే అమృతం ఉంటుందో, ఆవిడ ఈ నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రాక్షసుని ఎలా అయితే చీల్చి చెండాడుతుందో అలాగ మనలో ఉండి మనకు ఎదుర్కోబోతున్న ఈ శక్తులన్నిటి ఆవిడ సంహరించేస్తుంది. అది అంటే శ్రీ విద్య ధారణ చేయడం, అది శ్రీచక్ర రూపంలో మనం చూస్తాం. సో అది కూడా 16 బీజ మంత్రాలతో ఉంటుందండి. అది కూడా దీన్నే తిరిగి చేస్తారు.
ఈ 16 అక్షరాలని తిప్పి చేస్తారు. అటు ఇటు తిప్పి చేస్తే ఒక లయం వస్తుందండి. ఒక లయం అంటే ఇట్స్ లైక్ డాన్సింగ్ ఫామ్. అది మన బ్రీత్ తోటి చేస్తే మనం ముందు ఒక ఎపిసోడ్ లో చెప్పినట్టు శివతాండవంతో అర్ధనారీశ్వర తత్వాన్ని మనం చూస్తాం లోపల. యాక్చువల్గా రండి, కార్ల్ యూంగ్ అనే ఒక ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్త, అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్ ఇలాంటి వాళ్ళు. ఆ యూంగ్ మనిషికి సంబంధించిన మెస్కులైన్ అండ్ ఫెమినైన్ చెబుతున్నప్పుడు పురుషుడిలోనే స్త్రీత్వం, స్త్రీలోనే పురుషత్వం. అయితే ఇది స్వభావానికి సంబంధించింది, మన యొక్క ఫిజియాలజీ సంబంధించింది కాదు, స్వభావానికి సంబంధించి. అంటే మామూలుగా మనకి కొంతమంది పురుషుల్లో స్త్రీకి పరమైన అంశాలు ఉంటాయి, స్త్రీలలో పురుషపరమైన అంశాలు ఉంటాయి. ఈ రెండింటి కలయికనే అర్ధనారీశ్వరతత్వంగా మనకి శివుడికి సంబంధం చెప్పారు. ఆయనలోనే ఆవిడ, ఆవిడలోనే ఆయన. విచిత్రం ఏంటంటేనండి, భాగవతంలో కూడా ఒక చోట సత్యభామ శ్రీకృష్ణుల్ని పోతన భాగవతంలో అర్ధనారీశ్వరతత్వంతో పోలుస్తాడండి. ఎలా అంటే, ఏదో నరకాసురుని సంహరించడానికి శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్తున్నప్పుడు గరుడ వాహనం ఎక్కడానికన్నా ముందు సత్యభామ వచ్చి, నాథా నేను కూడా నీతో పాటు వస్తాను అన్నప్పుడు, లేదు లేదు నువ్వు అబలవు అక్కడే ఉండు అన్నప్పుడు, లేదు లేదు నేను వస్తాను, నువ్వు ఎలా యుద్ధం చేస్తున్నావో చూడాలనుకుంటున్నాను, నీతో పాటు వస్తాను అన్నప్పుడు సరే అంటాడు. అంటూ మాట అంటాడు. అక్కడ ఉన్నది ఎవరు? రాక్షసులు. అక్కడికి వెళ్ళేదేంటి? యుద్ధ రంగము. అక్కడ ఉండేవేంటి? బాణాలు, కత్తులు ఇవన్నీ ఉంటాయి. నువ్వు చాలా సుకుమార కోమలమైన మృదువైన లాలనవి, నువ్వెందుకు రావడం అంటే ఆవిడ ఒక మాట ఉంటుంది యాక్చువల్గా, నీ బాహు దుర్గములు నాకు తోడుగా ఉండగా, అంటే నువ్వే నాకు కాపలాగా ఉండగా దానవులైననేమి దైత్య సమూహములైననేమి అంటుంది. సరే వెళ్తారు, యుద్ధం చేస్తూ ఉంటాడు కృష్ణుడు, ఈమె పక్క నుంచి చూస్తూ ఉంటుంది. వన్ ఫైన్ మూమెంట్లో ఆయన ఏం చేస్తాడంటే, సత్య నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని విసారంగానంటే ఆయన యొక్క విల్లంబుల్ని ఇస్తాడు. ఆవిడ యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. అక్కడ ఏం రాస్తారంటే, ఈమె పురుషత్వం పొంది అక్కడ ఉన్న దానవేశ్వరులతోటేమో యుద్ధం చేస్తూ, ఇతను ఎవరు? శ్రీకృష్ణుడేమో చక్కగా హాయిగా అందంగా మౌనంగా ఏమీ తెలియని వాళ్ళ బుజ్జికృష్ణుళ్ళ భార్య అలా యుద్ధం చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోతూ మరిచిపోతూ మరిచిపోతూ ఉన్నాడే అన్నప్పుడు, ఆవిడ్లో ఈయన, ఈవిళ్ళు ఆయన ఉన్నారా? ఇదేనా అర్ధనారీశ్వర? మళ్ళీ పారిజాతాపహరణ సమయంలో కూడా విష్ణువు కృష్ణుడు రుక్మిణికి పారిజాత పుష్పాన్ని ఇచ్చేస్తున్నప్పుడు అలక గృహంలోకి సత్యభామ వెళ్ళిపోయినప్పుడు ఆమె పాదములు నొత్తుతూ ఆమె కాలుతో తన్నితే దాన్ని కూడా స్వీకరించి పాదలేపనం చేస్తున్నప్పుడు కూడా ఆమె ఆయన అయ్యాడు, ఆయన ఆమె అయ్యాడు అని రాశాడు. ఇదంతా ఎందుకు చెప్పబడింది అన్నప్పుడు, స్త్రీ పురుష తత్వాలుగా మనం చూస్తున్నవి విడివిడిగా రెండుగా కనిపిస్తున్నవి రెండు కాదు, రెండూ ఒకటే అని చెప్పఒకటే. ఆ రెండూ ఒకటే అని మనకి అర్థమైనప్పుడు, దాని మీద చెప్పినట్టు అహం బ్రహ్మాస్మి, ఆత్మ పరమాత్మ రెండూ ఒకటి అర్థమవుతుంది. కనిపిస్తున్నవన్నీ ఒకటిగా చూడగలిగితే కనుక సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో. సుఖము లేదు, దుఃఖము లేదు, ఆ రెండిటికి ఆ ద్వంద్వ అతీతం, దానికి మించిన మరొక ప్లేన్లోకి వెళ్ళడం. అదే మీరు దాన్ని చెప్పినట్టుగా అదే కదా, అండం నుంచి బ్రహ్మాండం వరకు వెళ్ళడం. అంటే ఈ అండం వెళ్ళి బ్రహ్మాండంలో కలుస్తున్నప్పుడు వస్తున్న ఒక అమృత తత్వాన్ని అది తెలుసుకునే ప్రయత్నాలు ఇవన్నీ. సో ఇంత అర్ధనారీశ్వర తత్వం ఇలా ఉంటుంది అన్నది, ఇంతకు మించి ఇంకేమన్నా పరంపరకు మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఇంతకన్నా మన పరంపర వల్ల, మన లీనియేజ్ వల్ల వస్తున్న సైన్యం ఇంకేమైనా కావాలా? మన ఆలోచన యుద్ధాన్ని మనకన్నా కూడా మనకి రానియకుండా చేసేంత కట్టుదిట్టమైన ఇన్ని మంత్రాలు, ఇంత మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇంకెలా ఉండి ఉంటాం? అవునవును. ఈ సిద్ధతత్వము దానికి సంబంధించి కూడా మహాభారతంలో కానీ వాటిలో కానీ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కదండి. ఉందండి. ఈ సిద్ధయోగం అనేది మహాయోగం, అంటే ఇది ఈశ్వర యోగం. యాక్చువల్గా దీన్ని సిద్ధయోగం అంటారు, కానీ ఇది ఈశ్వర యోగం. ప్రారంభ స్థితి అని ఒకటి ఉంటుంది. అలాగే మనకి శరీర ప్రారంభం అంటే ఈ శిశువు రాకముందు ఉండే ఒక సోల్ సెలెక్షన్. అంటే మనం చాలా చోట్ల ఈ కర్మ సిద్ధాంతంలో కూడా మనం కొన్ని వినే ఉంటాం. ఎలా అంటే, మనం ఈ జన్మ మనం తీసుకున్నాము, మనం అనుకుని తీసుకున్నాం, మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నది. ఇది ఎంత వాస్తవమో ఈ విద్యల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రారంభ స్థితిలో సెలెక్షన్ విల్ బి అవర్స్. ఇది పూర్తిగా ఎక్కడా కూడా ఎవరి బలవంతం ఉండదు. భగవంతుడు కూడా ఒక తత్వంలాగా మనం చేస్తున్న యాక్షన్ చూపిస్తాడు. హీజ్ లైక్ ఎ మిర్రర్. యాక్షన్కి రియాక్షన్, నువ్వు ఇలా చేస్తున్నా ఇలా వస్తుంది.
ఇది నేను అర్థం నేనని చెప్తాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వస్తున్న కర్మలు ఏవైతే ఉంటాయో అవి దాటుకుంటూ వెళ్ళే మహాయోగాలు అద్భుతంగా ఉంటాయి. ఆ ఒక్కొక్క యోగం గురించి చెప్పాలి అంటే కనీసం 3-4 గంటలు పడుతుందండి. ఆ యోగం ఉందని తెలియడం ఒక్కటే ఈశ్వరతత్వం. ఆ ఈశ్వరుల్లో మమైకం చెందాలి అంటే ఈ స్టేజెస్ లో బృత్యోగం అని ఒకటి ఉంటుంది. వీటిలన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. తెలియని పరవిద్యలు, అపర విద్యలు, మహావిద్యలు ఏవైతే అంటామో ఇది మహావిద్యలకు సంబంధించి. ఈ విద్యల ఔపాసన పట్టడం అనేది ఒక్క మానవ జన్మకే సాధ్యమవుతుంది. మానవ జన్మ ద్వారా మాత్రమే. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా ఈ విద్యల గురించి చెప్పారు కదండి. ఇవి వర్ణాతీతం. సంకల్ప మాత్రంతో ఏదన్నా చేయగల శక్తి ఉంటుంది, ఆపగల శక్తి ఉంటుంది. కానీ ఆ స్థితిలో, ఆ సమభావంలో మనం ఉన్నామా లేదా, వెదర్ యూ కెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ యువర్ మైండ్ అండ్ బాడీ, మనకు కనిపించేవి ఒకటే. కాబట్టి ఇంత జ్ఞానాన్ని మీద మనం అన్వేషించాలి అనుకుంటున్నప్పుడు మనం కంప్లైంట్లు అనేది నలిఫై చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక నెగిటివ్ వస్తున్నా లేదా ఒక కర్మది ఏదైనా డిస్కంఫర్ట్ వస్తున్నా అది మన ఎదుగుదలకే. ఎందుకంటే అక్కడ ఒక గిఫ్ట్ ఉందనుకోండి, ఆ గిఫ్ట్ చుట్టూ ర్యాపింగ్ ఎలా అయితే ఉంటుందో కష్టం చుట్టూ పెట్టి మధ్యలో పెడతాడు. ఇట్స్ టెస్ట్. సో యూ హ్యావ్ టు అన్రాప్ ఇట్. అది నాకు కష్టం ఉంది అని కంప్లైంట్ చేస్తే ఎలాగా? లోపల గిఫ్ట్ ఉంది కదా, అది కావాలి కదా, సో తీయాలి కదా. సో ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇంకా మంచి చెడులు ఉండవు. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అంతే. వెదర్ యూఆర్ లో ఫ్రీక్వెన్సీ రేస్ టు హై ఫ్రీక్వెన్సీ. అలా ఉంటున్నప్పుడు నీ ప్లేస్ వెళ్తున్నప్పుడు నీ వెనకాల వాడికి నువ్వు అవకాశం ఇస్తావు. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రివల్యూషన్. నువ్వు నేర్చుకుంటూ నీ ప్లేస్ ఖాళీ ఇంకో స్థితికి వెళ్తున్నావు, ఇంకో స్థాయికి వెళ్తున్నప్పుడు ఇంకొకళ్ళు నీ స్థాయికి వస్తారు. అది నువ్వు చేయాల్సింది. అంతే తప్ప నాకు చిన్న కష్టం వచ్చింది కదా, నేను ఇంత డిస్కంఫర్ట్ లో ఉన్నాను, నాకు పెయిన్ ఇలా అంటే కాదండి. పెయిన్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్, కష్టం కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు సుఖం వస్తే ఎంజాయ్ చేసేస్తే తర్వాత కష్టం అనగానే బయలుపడిపోవడం కాదు. ముందు కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం, మనోస్థైర్యం, దానికి కావాల్సిన విలువిద్యలు ఏవైతే కావాలో అన్నీ కావాలి. సాఫ్ట్ స్కిల్సా, హార్డ్ స్కిల్సా, వాట్ ఎవర్ యూ సే. అది పురాణాల నుంచి తీసుకుంటావా, ప్రత్యక్షంగా నీ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుంటావా, లేకపోతే ఇంకొకరిది వింటావా, యువర్ చాయిస్. బట్ దిస్ ఈజ్ ద బ్యాటిల్ యూ హ్యావ్ టు బి. ఇంకోటి ఏంటంటే ఆ కష్టం ఏం చేస్తుందంటే మనిషిలో నిద్రాణంగా ఉన్న శక్తిని వెలికితీస్తుంది. ఏ శక్తి అది? సిద్ధశక్తి, సిద్ధశక్తి, మహాయోగ శక్తి, యోగ శక్తి కదండి కదా. అది బయటకు వస్తుంది కదా. మీరు ఎటు తీసుకెళ్ళండి మహాయోగానికే వెళ్తాం. అది అది అసలు అది ఈశ్వర యోగం. అని మామూలుగా చెప్పాలి అంటే యూనిట్ టెస్టులు మిగతావని నేను, ఇదేమో మహాపరీక్ష. స్లిప్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు. ఆ సిద్ధ తత్వం అనండి మహాయోగ శక్తి అనండి. ప్రతి కష్టము మనిషిని ఇప్పుడు 2 4 ఎంత అడిగినప్పుడు 4 చాలా సింపుల్ చెప్తాను. నిద్రపోతున్న వాడిని లేచిన అదే 224 × 367 డివైడెడ్ బై 333 × 1057 ఎంత అడిగితే కనుక చాలా 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 ఆలోచించాలి. మనిషి కూడా అంతే. మహాభారతంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులను ద్రౌపది అంతరం ఉన్నప్పుడు కృష్ణుడు వస్తాడు. ఏం చేస్తున్నావు బావ అంటే, ఏం చేస్తాను ఖాళీగా ఉన్నా అంటాడు అర్జునుడు. కాదు, పాశుపత అస్త్రాన్ని సంపాదించుకో అంటాడు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామం ఇవాళ కాదు రేపైనా వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేయడానికి పాశుపత అస్త్రం, పాశుపతినాథుడు అంటే శివుడు ఇస్తాడని. అప్పుడు ఏం చేస్తాడు అర్జునుడు? డైరెక్ట్గా వెళ్ళి శివ నాకు ఇవ్వు అని అడగలేడు కాబట్టి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చుట్టూరు అంతా పాముల పొట్లు అవన్నీ వచ్చేస్తే అంత బాగానే ఉంది. ఇక శివుడు డైరెక్ట్గా రాకుండా కిరాతుడి వేషంలో వచ్చి, అంటే వేటగాడి వేషంలో వచ్చి ఒక చిన్న అడవి పంది ఈ అర్జునుడిని డిస్టర్బ్ చేసినప్పుడు, అర్జునుడు దాని మీద వేటాడినప్పుడు, సరిగ్గా అదే సమయంలో బాణాన్నేమో శివుడు వేసినప్పుడు, వేటనాది వేటునాది వేటాడే చోటునాది చావుంటే రమ్మని కనుసైగ చేసే శివుడు అని వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న యుద్ధం జరిగినప్పుడు, కిరాతుడికి అర్జునుడికి అంటే శివుడికి అర్జునుడికి యుద్ధం జరిగినప్పుడు ఒకానొక సమయంలో శివుడే అర్జునుడి చేతిలో ఓడిపోయే స్థాయి వచ్చినప్పుడు పార్వతీదేవి వచ్చి నాథుడు, నా నాథుడు, నువ్వు ఎవరినైతే కోరుతున్నావో ఆ పశుపతి నాథుడు అన్నప్పుడు, నువ్వా దేవా అంటే కాదు, నిన్ను పరీక్షించిన తరువాత పాశుపతాస్త్రం ఇవ్వడానికి నేను వచ్చాను, పరీక్షలో నెగ్గావు అంటే దేవుడు పరీక్షలే పెడతాడు తప్ప శిక్షలు ఉండవు. ప్రతి కష్టము వస్తూ ఆనందాన్నిచ్చి పెడుతుంది. ఆమె బాధపడితే పడుతుందేమో ఆ అరక్షణం, కానీ అప్పుడు బయటకు వచ్చేది నవజాత శిశువే. అందుకని అది
మీరు ఇందని చెప్పినట్టుగా రామాయణమైనా, మహాభారతమైనా, భాగవతమైనా, మీరు అన్నట్టు ఈ పాశుపత యోగానికి సంబంధించిన మహాయోగమేనండి. అబ్బా, పాశుపత యోగం కూడా ఒక యోగం ఉంది, యోగ సిద్ధుల్లో అదొకటి. యోగ సిద్ధుల్లో. ఓకే ఓకే. అది అంటే మనకి ఏదైతే పాషాణాల్లో పట్టుకుని వేలాడుతున్నాయో, పశువులాగా మనం ప్రవర్తిస్తున్నామో దాన్ని ధ్వంసం చేస్తూ ఒక యోగాన్ని ప్రసాదిస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే మనకి తాళ్ళు కట్టబడతాయి, కట్టబడతాయి, అసలు మనమే కట్టేసుకుంటాం. కట్టేసుకుంటాం. ఆ కట్టేసుకునే మనకి తెలియక మనమే ఏడుస్తూ ఉంటాం. అవును. అలాంటప్పుడు కూడా ఒరే అలా కాదురా, ఇలా చెయ్యాలా అని చెప్పే ఒక యోగం అండి ఇది. ఇది పాశుపత యోగం అంటాం. ఓకే. సో దాన్ని ఆ పాశుపత యోగంతో కట్టబడిన ఈ పాశులాలను కనుక మనం తీసేయగలిగితే అప్పుడు పశుతత్వంలోంచి బయటకు వచ్చి మనుష్యతత్వంలోకి వెళ్ళి, మనీషతత్వంలోకి వెళ్ళి, అధిమానుష తత్వంలోకి వెళ్తాం. అది అసలైన జీవన, అది కంప్లీట్నెస్, అది వన్నెస్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మత్స్యావతారంలోంచి, కూర్మావతారంలోంచి, వరాహంలోంచి, నారసింహంలోంచి క్రమక్రమంగా అసలైన అవతార పురుషుడు అవుతావు. అలా అవతార పురుషుడు అయినప్పుడు కనిపిస్తున్న ప్రతిదీ ఒకలాగే అనిపిస్తుంది. ఎక్కడా నీకు సుఖమైన కష్టమైన ఒకటే, ఆడైనా మగైనా ఒకటే, ఆడైనా ఏడైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఆ ఒకటే అనిపించగలిగినప్పుడు అసలైన మనిషి. ఆ యోగాలను దానికి మనం ఏమి ఎక్కడో అడవులకు వెళ్ళిపోక్కర్లేదు, అలా అని చెప్పి పొద్దున్న లేచి అయిపోయి ఇంత చెప్పారు కదా అని ఇలానే కూర్చుండక్కర్లేదు. మనం నిత్యకర్మ మనం చేసుకుంటూ మనకి మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేస్తూ ఇలాంటి జాగృతమైన మనస్సుతోటి దాన్ని గుర్తుపెట్టుకుంటూ చేయాలి. మీరు నిత్య కర్మలు అనే పదం వాడారు. నిజంగా నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ఏం చేయకూడదో, ఏవి తప్పనిసరిగా చేయాలో, ఏవి రోజు చేయాలో, ఏవి అకేషనల్గా చేయాలో, ఆ చేయాల్సినవన్నీ. కర్మ అంటే అర్థం ఏంటి? ఎవరి డ్యూటీ నీ చేయాల్సిన డ్యూటీ. చేయాల్సిన డ్యూటీలు కొన్నేమో ఎక్స్ప్లిసిట్గా ఉంటాయి, కొన్నేమో ఇంప్లిసిట్గా ఉంటాయి. రెండూ చేసిన వాడు అసలైన ఫలితాన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కదా. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఏబుల్ టు రెస్పాండ్. కానీ మనస్థితి ఎలా ఉంటుంది? వీఆర్ నాట్ రెస్పాండింగ్. The ability to respond has been like becoming down. Exactly. So ఆ ఎబిలిటీని ఎలా క్రియేట్ చేస్తాము అనే దానికి we have to take that authentication. ఆ రెస్పాన్సిబుల్, అది we have to be with that. ఆ ఇంట్యూషన్నెస్ మనకు కనెక్ట్ అవ్వాలి అంటే ఇంత తప్ప ఇంకోటి లేదు అసలు. అవును. ఎంత హాయిగా ఉంటుంది ఇలా మాట్లాడుకుంటుంటే కదా. నిజంగా అండి, ఇది ఇలా మాట్లాడుతుంటూ వెళుతుంటే అంటే తీరము దొరకని సముద్రయానములా ఉంది యాక్చువల్గా. కాదు, ఇది క్షీరసాగరం, ఇది అమృత జ్ఞానసాగరం. సో అందుకని దీనికి ఎప్పటిలాగే బేతాళులాగా, విక్రమార్కుల్లాగా కామా పెట్టక తప్పదు. కాబట్టి ఇప్పటికి కాలానికి కామా పెట్టి మరో ఎపిసోడ్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సత్య సింధు మేధో మథనానికి సంబంధించిన అంశాలు. మహాభారతము, రామాయణము, భాగవతము లాంటి వాటిలో మనకి తెలిసిన కథల వెనుక, మనకి తెలిసిన సంఘటనల వెనుక, మనకి తెలిసిన పాత్రల వెనుక ఇంత రహస్యం ఉంది. అందులో యోగం ఉంది, తాంత్రికత ఉంది, లౌకికత ఉంది, మార్మికత ఉంది. ఇన్ని తెలుసుకున్నప్పుడు మనకే మనం తెలియకుండా ఒక ఆనంద సాగరంలోకి వెళతాం. దాన్ని ఎక్స్టసీ అంటాం, బ్రహ్మానందం అంటాం, దివ్యానందం అంటాం. అది ఒక బ్లిస్ఫుల్ స్టేజ్ అంటాం. అలా కనుక మళ్ళీ ఇంకొకసారి రామాయణాన్నో, మహాభారతాన్నో, భాగవతాన్నో మనం తిరగేసి చదివితే, అర్థం చేసుకుంటూ చదివితే అసలైన చదువు అవుతుంది, అసలైన శోధన అవుతుంది. అలాంటి అనేక అంశాలని శోధించే ప్రయత్నం ఈ ఎపిసోడ్స్ ద్వారా మేము చేస్తున్నాం. సత్య సింధు మేధోమథనం మరో ఎపిసోడ్లో మరోసారి కలుద్దాం. అంతవరకు నమస్తే.